హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వైబ్స్ పాడ్కాస్ట్ ఛానల్. ఈ సెలబ్రిటీలకు ఏమైంది? నిన్న జానీ మాస్టర్, ఇవాళ హర్ష సాయిపై రేప్ కేసు. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్, షేర్ చేయండి, నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఈ నగరానికి ఏమైంది అనే మాట చాలాసార్లు విన్నాం కదా. ఇప్పుడు ఈ సెలబ్రిటీలకు ఏమైంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం సద్దుమణగక ముందే ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదయ్యింది. ఇంతకీ ఇతనిపై కేసు పెట్టిన యువతి ఎవరు, అసలు ఏం జరిగింది, అసలు ఇతను ఎవరు, ఈ కేసు నిజమని తేలితే ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉందనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హర్ష సాయి కొన్నేళ్లుగా యూట్యూబ్లో ఫేమస్ అయిన వ్యక్తి. ఎవరు ఎక్కడ కష్టాల్లో ఉన్నా సరే అడగకముందే తాను అక్కడికి చేరుకొని వారికి డబ్బులు ఇవ్వటం, ఇల్లు కట్టించటం, ఏదో ఒక సహాయాన్ని చేస్తూనే ఉంటాడు. ఇతనికి యూట్యూబ్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతనికి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 5 భాషలలో యూట్యూబ్ ఛానళ్లను ఓపెన్ చేసి లక్షలలో డబ్బులను సంపాదిస్తూ పేదలకు తన వంతు సహాయాన్ని చేస్తూ హర్ష ఇలా అడ్డంగా బుక్ అయ్యాడు. దీంతో ఇప్పుడు అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ హర్ష సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని 2 కోట్ల డబ్బులు కూడా తీసుకొని చీట్ చేశాడని పోలీసులకు వివరించింది. ఆ యువతి మరెవరో కాదు, బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన బిగ్ షాట్. హర్షతో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై సైతం యువతి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 376(2), 376(n), 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ డీజీపీ మీడియాకు తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, న్యూడ్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ కేసు మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. నేరం రుజువైతే మాత్రం 10 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు భారీ జరిమానా కూడా ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదిలా ఉంటే యువతి ఫిర్యాదుపై హర్ష స్పందించారు. డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తుందన్నారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తన అడ్వకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారని ఇన్స్టాగ్రామ్లో తెలిపారు. నేనేంటో నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే హర్ష సాయి పరారీలో ఉన్నప్పుడు పోలీసులు తనను పట్టుకున్నారని, పోలీసుల అదుపులోనే హర్ష సాయి ఉన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అరెస్ట్ అయిన విషయం బయటకొస్తే పరువు పోతుందని, అందుకే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారో, హర్ష ఎలా గట్టెక్కుతాడో చూడాలి మరి.